కరెంటు బిర్యానీ కరెంటు బిర్యానీ చెప్పే 4000 పింఛన్ ఇస్తానే ఏమన్నారు మాకు ఒప్పిస్తాడంట. మాకు 3 ఇంతలు డబ్బులు ఇచ్చి మీరు అగ్రిమెంట్ అయితేనే మేము తీసుకుంటాం, లేకపోతే లేదు అని అప్పుడు అన్నాడు. ఇప్పుడేమో రాత్రి పోతా ఉన్నాడు. మరి మేము ఆయన పాకిస్తాన్ లో ఉన్నామా, బంగ్లాదేశ్ లో ఉన్నామా, తెలంగాణలో ఉన్నామా మాకే అర్థమైపోయింది. ముసలోడు ఉడక చచ్చిపోయాడు పికర్ చేసేసి నా ముసలోడు చచ్చిపోయాడు. ఇంకా ఊళ్ళో ఇల్లు అమ్ముకొచ్చుకొని నా కలకూర్తి పక్కకు అందు కొండారెడ్డి పిల్లనే ఆ నుంచి మేము తెచ్చుకొని ఇంత తీసుకొని 60 గజాలు తీసుకొని కట్టుకున్నదట పికర్ చేసి నా ముసలోడు ఉడక చచ్చిపోయిండు. ఇంకా మేముండవు, నలుగురు ఉండము. ఇంకెట్లా చేయాలి చెప్పు? ఇంకేం చేస్తాడు? అన్నదే చచ్చిపోతాం, కూల కొట్టిపోవాను. మేడం 10,000 గవర్నమెంట్ వాల్యూ ఉంటే వాళ్ళు ఏం చెప్పారు మొన్న వచ్చినప్పుడు సర్వే ఇష్టోళ్ళు డబ్బులు కట్టిస్తే 30,000 చిల్లర పోతాయి మేడం, ఈ డబ్బులు వస్తాయి, డబ్బులే కట్టిస్తామని చెప్పారు. మరి డబ్బులు కట్టివని చెప్పారు. మరి డబుల్ బెడ్రూమ్లో ఏమవుతుంది? మరి డబ్బులు కట్టిస్తే మేము వేరే దగ్గర పోయి కొనుక్కుంటాం. అట్లయినా సరే లోన్లు ఉన్నాయి, మరి లోన్లు అయినా కట్టుకుని డబ్బులు లోన్స్ పర్సనల్ లోన్స్ తీర్చామని చెప్తున్నారు. లోన్లు కట్టుకుంటాం, మేము డబ్బులు చేసామని మేము లోన్లు కట్టుకుని వేరే దగ్గర కొనుక్కుంటాం. మా డబ్బులు బెడ్రూమ్లో అసలే వద్దు, మాకు డబుల్ బెడ్రూమ్లో వద్దు. నువ్వు డబుల్ కట్టిస్తానాగో 10,000కు 30,000 కట్టిస్తానాగా 30,000 కట్టియండి. మాకు కట్టిస్తే మేము డబ్బులు తీసుకుంటాం. దాని వాల్యూ ఎంత ఉందో దాన్ని బట్టి డబ్బులు కట్టిస్తా అని చెప్పారు. మొన్న వచ్చే సర్వే ఇష్టాలు కూడా చెప్పారు మాకు ఆ డబ్బులు కట్టిమని చెప్పండి. సర్వే వాళ్ళు ఏమన్నారు? ఎప్పుడు వస్తున్నారు? డిప్యూటీ కలెక్టర్ మీదే వచ్చి మేడం ఆమె వచ్చి ఇట్లా డబ్బులు కట్టిస్తామని చెప్పింది. నమస్కారం అండి ఫస్ట్ మీడియా వారికి. ఎందుకంటే మా దగ్గరికి వచ్చి మీరు మామూలుగా వీడియో తీసుకుపోయి మీరు పబ్లిక్లో పెట్టి మాకు మద్దతు తెలిపినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నేను పుట్టి పెరిగింది ఇక్కడేనండి. మా తాతల కాంచెలు ఇక్కడ గడ్డికి వస్తున్నాం. మేము మా తాతల కాలం నుంచి గడ్డికి వస్తున్నాం. ఇక్కడ మాకు కింద కూడా పట్ట ల్యాండ్లు ఉన్నాయి. మేమేమంటున్నాం అంటే పట్ట ల్యాండ్ ఉన్న కాడ ప్రతి కొన్నోళ్ళందరూ కూడా పట్ట ల్యాండ్లే కొన్నారు. ఎవరు కూడా గవర్నమెంట్ దాంట్లో కొనలేదు. వాళ్ళు ఏం చేసారు, పాస్బుక్ చూసుకొని పాస్బుక్లో బరాబర్ ఉన్నది, పాస్బుక్ కరెక్ట్ ఉన్నది, పాస్బుక్లో ఉన్నదనే కాన్సెప్ట్లో కొనుక్కోరు. ఎవరైనా లేఅవుట్ చేసారు దాన్ని. లేఅవుట్ ఇల్లీగల్ లేఅవుట్ కావచ్చు, నువ్వు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసినావు మరి పోతే అక్కడ. ఇప్పుడు ఇందులో రిజిస్ట్రేషన్ కూడా చాలా ఉన్నాయండి. అందుకోసం ఇందులో ఎవరు కూడా 500 గజాలు 1000 గజాలు కొనుక్కునే ఎవరు లేరు. 50 గజాలు ఎవరైనా అన్నదమ్ములు 2-3 ఉంటే 200 గజాలు 150 గజాలు 50 గజాల కంచెలు ఉన్నారు. ఇంట్లో అంత పెద్దలు ఎవరు లేరు. మేమేమంటున్నాం అంటే తీసుకోండి, గవర్నమెంట్ ఉంటే తీసుకోండి, మేము వద్దానలేము.